రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలు వేములవాడ నియోజకవర్గంలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పోలింగ్ ప్రారంభ గంటలో మందకొడిగా సాగింది. అయితే క్రమంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. బందోబస్తు మధ్య ఎన్నికలు కొనసాగిస్తుండగా అన్ని కేంద్రాల వద్ద పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పోలింగ్ ఏర్పాట్లను ఆర్డీఓ రాధాబాయ్ అలాగే స్థానిక ఎంఆర్ఓ ఎంపీటీఓలు ప్రత్యక్షంగా సందర్శించి పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి అడ్డంకు లేకుండా పోలింగ్ శాంతియుతంగా సాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. వేములవాడ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలందరికీ ఆర్డీఓ వేములవాడ తరఫు నుంచి నమస్కారాలు. ఈ రోజు వేములవాడ కాన్స్టిట్యుయెన్సీలో వేములవాడ అర్బన్ అండ్ వేములవాడ రూరల్, కోనరావుపేట, చందుర్తి, రుద్రాగిలో సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. పొద్దున 7 గంటల నుంచి మనం పోల్ టైమింగ్ పొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, అండ్ కౌంటింగ్ టైమింగ్ ఏమో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. సో నేను అందరు ఓటర్స్ కి నా విజ్ఞప్తి ఏంటంటే, చక్కగా మీరు స్టార్ట్ అయింది కాబట్టి ఓటు హక్కును వినియోగించుకోండి. అదే విధంగా ఇప్పుడు ఈ నా 5 మండలాల్లో 76 జీపీస్లలో కూడా పోల్ స్టార్ట్ అయిపోయింది. ఈ 7:30 అయింది, 7 o'clock స్టార్ట్ అయిపోయింది. టోటల్ కూడా పీస్ఫుల్ గా ఉంది. మొత్తం సిబ్బంది కూడా మేము డిప్లాయ్మెంట్ చేసాము. 2250 వరకు డిప్లాయ్మెంట్ చేసాము. అందులో క్రిటికల్ 61 ఉన్నాయి, సెన్సిటివ్ 51 ఉన్నాయి. నిన్న కూడా చెప్పడం జరిగింది.